ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యొక్క డివైస్ అనేది సింగిల్ గా మనకి ప్లగ్ అండ్ ప్లే లో ఉండేది. సో ఆ డివైస్ మీ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఎయిర్టెల్ వెబ్సైట్ లో చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క డివైజెస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. రీసెంట్ గా వీళ్ళ యొక్క వెబ్సైట్ లో మనం చూసుకున్నట్లయితే ఒక డివైస్ ని కూడా వీళ్ళు షో చేయడం జరుగుతుంది. సో ఇది మనకి చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్ మనకి ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ మనకి అదే టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కూడా రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి కనెక్షన్ కి కూడా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి పెట్టడం జరిగింది. సో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఎప్పుడైతే మనకి పెట్టారో వీళ్ళు ఒక టెక్నీషియన్ అనేది మన దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రాపర్ గా ఇన్స్టాల్ చేసి వెళ్ళడం జరుగుతుంది. సో మనకి ఎయిర్ ఫైబర్ లో ఇన్స్టాలేషన్ అనుకున్నట్లయితే మనకి అవుట్డోర్ యూనిట్ అండ్ ఇండోర్ యూనిట్ రెండు వస్తేనే మనకి ఇన్స్టాలేషన్ కోసం టెక్నీషియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి కంపల్సరీగా మనకి జియో ఎయిర్ ఫైబర్ ఏదైతే వస్తుందో సేమ్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేసుకుని రావడం జరుగుతుంది. బట్ జియో ఎయిర్ ఫైబర్ లో మనకి చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంది. ఎక్కువ మందికి వచ్చేది ఏంటంటే వాళ్ళు 100 MBPS ప్లాన్ తీసుకున్నాక అప్లోడ్ స్పీడ్ 10 MBPS కూడా రావట్లేదు. అదే ఇష్యూస్ ని వీళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ఈ స్పీడ్ ఇష్యూస్ ని వీళ్ళు కనుక మెయింటైన్ చేసుకున్నట్లయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది మనకి బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.